Please like video. Watch full video. Video preview. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అలైట్ మోషన్లో బర్త్డే వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు కూడా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ పీసెట్ మరి షేకప్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చూసి ముందుగా టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ముందుగా బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం వస్తుంది మనకు, కాకపోతే ఫోన్ అనేది మిస్సింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ ఎలా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేస్తారంటే ఫోన్ క్లియర్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోన్ పక్కన ఎరా అనిపిస్తుంటే ఎరా క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వ్యూ ఆల్ ఫోన్ క్లిక్ చేయండి. ఫస్ట్లో 3 లైన్స్ అనిపిస్తున్నాయి, క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు ఫైల్ లొకేషన్ ఫోటో ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఫోన్ నేమ్ సెర్చ్ చేయండి. మన ఫోన్ టచ్ చేస్తుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి. ఫోన్ టచ్ వస్తుంది మనకు. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఫోన్ ఇక ఫోన్ ఆరో క్లిక్ చేయండి. అంటే మీరు ఫోన్ యాడ్ చేస్తాను, ఫోన్ షో అవుతుంది. ఫోన్ క్లిక్ చేసుకోండి. మీరు ఈ విధంగా మిగతా లేడీస్కు మీకు యాడ్ చేసుకునే వెళ్ళినాయి. మీరు యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 0516 దగ్గర మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇమేజెస్ యాడ్ చేయాలి. ఎలా చేస్తే యాడ్ చేస్తారంటే 0516 దగ్గర వచ్చేసేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీకు గ్యాలరీలో ఫోటోలు ఉంటాయో సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ అనిపిస్తుందా 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాబోతుంది క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ రైట్ అనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. కింద నుండి 4th ఐకాన్ అనిపిస్తుంది, కట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాబోతుంది క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. కింద 4th కట్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మీరు మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తున్నారో మొత్తం బిట్ మార్క్స్ మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఈ బిట్ మార్క్స్ మనకు షేక్ ఫోర్ట్ ఇవ్వాలి. ఎలా వేస్తారంటే బ్యాక్ వచ్చేసండి, షేక్ ఫోర్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ లో డాట్స్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. కాఫీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేయండి బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చిన తర్వాత బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చెప్తాను, అలా పేస్ట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇలా పేస్ట్ చేశారు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ వదిలిపెట్టండి. 3వ ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారు ఒక ఇమేజ్కి పెట్టండి, ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మధ్యలో ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఒక ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేర్చుకుంటూ వెళ్ళండి. మీరు ఇక చూడండి మొత్తం ఎఫెక్ట్ అని పేస్ట్ చేయడం కనబడుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేకప్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకుంటే మనకు మధ్య మధ్యలో ఇమేజ్ వదిలిపెట్టాం కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ అనేది ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఇమేజ్కి వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇక చూడండి సెకండ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తారంటే సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ చేసుకుని 1080లో కాకపోతే మాకు 720లో పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత కిందకి ఎక్స్పోర్ట్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంటే వీడియో మీకు